టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ 6 అని హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆ సూపర్ 6 హామీలకు సంబంధించి దాదాపుగా అన్ని హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు ఆర్కే రోజా గారు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ సూపర్ 6 హామీ అనేది సూపర్ హిట్ కాదు, సూపర్ ఫ్లాప్ అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ప్రజల్లో సూపర్ 6 సంబంధించి ఏమనుకుంటున్నారు, సూపర్ 6లో ఏ పథకాలు అమలు అయ్యాయి, వీటన్నిటికి సంబంధించి పూర్తిగా తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్ సూపర్ 6 తాజాగా చూసుకుంటే స్త్రీ శక్తి అనేటువంటి పేరుతో ఉచిత బస్సు పథకం, దానికి సంబంధించి ఆ బస్సుల అమలు ఇవన్నీ కూడా చూసుకుంటే తల్లికి వందన ఎన్నో పథకాలు అమలు చేశారు. ఇవన్నీ ప్రజల్లో చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నటువంటి తరుణంలో ప్రజల్లో వ్యతిరేకత ఉంది, అసలు ప్రజల్లో ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, ఈ పథకాలన్నీ కూడా ఫెయిల్యూరు, అమలు చేయలేకపోయారని చెప్పేసి ఆర్కే రోజా మరి కొంతమంది అమ్మటి రాము వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఏమంటారు మొత్తం సూపర్ 6 సంబంధించి మీ విశ్లేషణ అంటే ఏంటి? అందరిని ద్రాక్ష ఎలా ఉంటుంది వెంకట్? ఓకే, తీపి ఉంటుందా? ఉండదు కదండి, పుల్లగా ఉంటుంది. ఇది కూడా అంతే. వాళ్ళు ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మేము ఈ ఆర్థిక వ్యవస్థను బాగా దెబ్బతీసి ప్రభుత్వంలోంచి వెళ్ళిపోయాము, కోశాగారం ఖాళీ అయిపోయింది, తీవ్రమైన అప్పుల్లో ముంచేశాము, ఇక చంద్రబాబు నాయుడు గారు ఈ అప్పులు తీర్చుకోలేడు, తర్వాత అమరావతి రాజధాని కట్టలేడు, పోలవరం ప్రాజెక్ట్ కట్టలేడు, మేము తాకట్టు పెట్టిన ప్రభుత్వ ఆస్తుల్ని ఒప్పదీసుకోలేడు, తర్వాత ఈ వడ్డీలు కట్టలేడు, కాబట్టి ఆ సూపర్ 6 అనేది ఏది అమలు కాదు, ఓకే ఆయన అట్టర్ ఫ్లాప్ అయిపోతాడు, ప్రజలందరూ కూడా తిరగబడతారు అని వాళ్ళు అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఒక డ్రైవింగ్ రాని వ్యక్తి కారుని పదే పదే తీసుకెళ్లి గోడకో చెట్టుకో కొడతాడు, కానీ ఒక డ్రైవింగ్ తెలిసిన వ్యక్తి సీట్లో కూర్చుంటే బండి కరెక్ట్ కండిషన్లో లేకపోయినా ఎంతో కొంత సేఫ్గా అయితే తీసుకెళ్తాడు, ఎందుకంటే ఆయనకి డ్రైవింగ్ తెలుసు కాబట్టి. కండిషన్ బాగోకపోయినా దాన్ని అర్థం చేసుకుని ఆ బండిని ఎట్టాగొట్టా ఒక మార్గానికి తీసుకెళ్ళగలుగుతాడు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గ్రహించబట్టే 2024లో రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్తం అయిపోయింది. మనం 2019లో ఆశపడి ఒక తప్పుడు నిర్ణయం తీసుకుని ఒక పరిపక్వత లేని అనుభవం లేని వ్యక్తికి రాష్ట్ర పగ్గాలు అప్పచెప్తే మన రక్తాన్ని పీల్చుకు తాగాడు, మన కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలయ్యారు, మనం ఆర్థికంగా చితికిపోయాము, రాష్ట్రం అప్పుల పాలైంది, మన బిడ్డల దాష్టికాలకు గురయ్యారు, మనం గురయ్యాము. ఆయన పరిపాలించడం సరిగా లేకపోయింది, మన మీద కూడా మనం కదా ఆయన్ని పీఠం మీదకి ఎక్కించింది అధికారంలోకి, పోలీసులను ఉపయోగించి మన మీద దాష్టికాలు చేశాడు. ఇలాంటి పైచాచికమైన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు అని వాళ్ళు ఒక గట్టి నిర్ణయం తీసుకుని 2024లో ఆయన్ని 151 స్థానాల నుంచి మరి 2019లో 151 స్థానాలు ఆయన ఇచ్చిన అబద్ధపు వాగ్దానాలు నమ్మిచ్చారు. ఆయన అబద్ధపు వాగ్దానాలు అమలు చేయలేక ప్రజల్నే రివర్స్లో ఇబ్బందులకు గురి చేసి ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొని 11 స్థానాలకి పడగొట్టి, మరి అదే చంద్రబాబు నాయుడు గారిని వద్దనుకున్న వ్యక్తులు ఓటర్లు 14లో నుంచి 19 వరకే సుపరిపాలన జరిగింది, అభివృద్ధి జరిగింది, మనం అందరం క్షేమంగా బతికాము అని వాళ్ళు రియలైజ్ అవ్వబట్టి కదా ఇప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ మద్యం ద్వారా వచ్చిన డబ్బుని ఎన్నికల్లో ఉపయోగించారని కూడా మొన్న సిట్ దర్యాప్తులో కూడా బయటకు వచ్చింది. వెహికల్స్లో వాటిని రకరకాల మార్గాల్లో ఎట్లెట్లా మళ్ళిచ్చారు, వాటిని గొడౌన్లోనే దాచారు కదా. ఆఖరికి ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో వర్ధమాన్ కాలేజీకి సంబంధించిన ఒక గెస్ట్ హౌస్లో కూడా 11 కోట్లు అడుగు పొడుగు మిగిలిపోయి అవి ఎవడో తీసుకెళ్లే పరిస్థితి లేక అసలు వాళ్ళందరూ జైళ్లలో కూర్చుని అవి మర్చిపోతే అవి కూడా బయటపడింది. సిట్టుకి దొరికినంత సమాచారం ప్రకారం దాడి చేస్తే ఇంకా అట్లాంటివి ఎన్ని ఉన్నాయో. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు విఫలం కాక తప్పదు, అందువల్లే వాళ్ళు అంత కాన్ఫిడెన్స్గా అంటే ధైర్యంగా విఫలం అవుతాడని అనుకుని నిన్న స్త్రీ శక్తి దాదాపు ఆఖరి పథకం కింద అమలైంది, అది కూడా చేయలేరు అనుకున్నారు. ఇప్పుడు ఏమంటుంది ఆమె, ఆడలేక ఓటి మధ్యలని 85% బస్సుల్లో ఫ్రీ ఇచ్చిన తర్వాత ఒక్క 15% బస్సులు అవి కూడా అంతర్రాష్ట్రాలకు వెళ్ళే బస్సులు, వాటిల్లో పేద ప్రజలకు అంతర్రాష్ట్రాలకు ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదు, ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి. ఏదైతే వాళ్ళ జిల్లాలో వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ పరిధుల్లో వ్యాపారాల కోసమో ఇంకా ఇతరత్ర ఏదన్నా చుట్టాలు పలకరించుకోవటమో టెంపుల్స్కి వెళ్ళటమో ఇవన్నీ కూడా అందుతున్నాయి కదా. ఇప్పుడు కర్ణాటకలో ఇచ్చినా అదే ఇచ్చారు, తెలంగాణలో ఇచ్చినా కూడా మీరు చూడండి, ఏదన్నా ఒక ప్రకటన ఇచ్చినప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని ఉంటుంది, ఒక చిన్న
అట్లాగే ప్రతి దాంట్లో కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతాయి. ఇప్పుడు ప్రజలు 85% మంది మహిళలు ఆర్టీసీలో ఉన్న బస్సులను ఉపయోగించుకుంటుంటే ఇంకా ఏమి ఇబ్బంది? మొన్న కూడా చూసాం మనం, తూర్పుగోదావరి నుంచి ఎవరో విజయవాడ నుంచి వస్తే ఎంత మిగిలింది, ఒక్కొక్కరికి 650 రూపాయలు మిగిలినాయి అని చెప్పి చెబుతున్నారు. వాళ్ళే మహిళలు ఎవరైతే బెనిఫిట్ అయ్యారో అది ఒక్కొక్కసారి ఇంతంత బెనిఫిట్ అవుతుంటే మరి వాళ్ళకి ఎంత ఆర్థిక భారం తగ్గింది, ఖర్చు తగ్గటం అంటే ఇప్పుడు ఖర్చు తగ్గిందల్లా సంపాదన కిందేగా లెక్క, పొదుపు కింద లెక్క, లేకపోతే అది డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చేది కదా. అట్లాగే ఇప్పుడు రైతు భరోసా అమలు చేశారు, తర్వాత దీపం పథకం అమలు చేశారు, తర్వాత ఉద్యోగాలకు సంబంధించి 20 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ప్రైవేట్ కంపెనీలను కానీ ప్రభుత్వ రంగంలో కానీ అన్నీ కూడా నోటిఫికేషన్లు, డిఎస్సి నోటిఫికేషన్లు అన్నీ కూడా ఇచ్చేశారు. అలాగే ప్రతి పథకాన్ని కూడా వాళ్ళు ఒక్క పథకం ఏంటంటే ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తా ఉన్నారు. దానికి ఆర్థికంగా మళ్ళీ వనరుల్ని సమకూర్చుకుని ఒకసారి ప్రకటన చేస్తే మధ్యలో ఆగిపోయేటట్టు ఉండకూడదు. అదే మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము 2000 పెన్షన్ని వెంటనే మేము వస్తే పెంచుతామని చెప్పి 5 సంవత్సరాలు తీసుకుంది ఒక్క 1000 రూపాయలు పెంచడానికి. అదే మరి ఈ ప్రభుత్వం మరి వెంటనే వచ్చిన రిట్రాస్పెక్టివ్ ఎఫెక్టివ్గా అంటే వచ్చేదానికన్నా ముందుగానే అధికారంలోకి వచ్చే 2 ఏళ్ళ ముందు నుంచి కూడా అమలు చేసి 4000 రూపాయల చొప్పున పెంచారు కదా. ఒకేసారి 1000 రూపాయలు పెంచారు, మళ్ళీ పాత బాకీలు కూడా కట్టేశారు కదా. అట్లా చేస్తున్న ప్రభుత్వాన్ని ఇక ప్రజలు మెచ్చుకుంటున్నారు. వీళ్ళకి ఏమి వాయిస్ లేదు వెళ్ళటానికి. ఇప్పుడు నిజంగా కనుక ఈ ప్రభుత్వ పనితీరు అంత బాగోకపోతే మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో మరి ప్రజల వ్యతిరేకత కనపడాలి కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అంటే 45 ఏళ్ళ నుంచి వాళ్ళ గుప్పిట్లో ఉన్న పులివెందుల ప్రజల స్వేచ్ఛా వాయువులు పిలిచి వేసిన ఓట్లు మరి వాళ్ళకి డిపాజిట్ కూడా దొరకలేదు కదా. లతారెడ్డి గారికి వచ్చిన మెజార్టీలో 10వ వంతు ఓట్లు రాలే వీళ్ళకి, మెజార్టీలో 10వ వంతు. కాబట్టి రోజా గారు, ఆర్కే రోజా నగిరిలో ఆమె పోటీ కూడా చేయొద్దని చెప్పి వాళ్ళ సొంత నియోజకవర్గ కార్యకర్తలే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఫిర్యాదు చేస్తే ఆమె అక్రమంగా సంపాదించిన డబ్బుతో గెలవగలుగుతుందన్న ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తే అక్రమంగా సంపాదించిన డబ్బు కూడా ఆమె ఖర్చు పెట్టలేదు, మరి ఏమో గెలవలేకపోయింది కదా. అట్లాంటి ఆర్కే రోజా లాంటి వ్యక్తులు చేసే విమర్శల్ని ప్రజలు ఎక్కడగా పట్టించుకుంటారు. స్వయంగా వాళ్ళు బెనిఫిట్ అయ్యామని బస్సులు దిగిన ప్రతి మహిళల్ని మీలాంటి యూట్యూబర్స్, జర్నలిస్టులు వెళ్ళి మైక్ పెడితే మేము ఇక్కడ నుంచి ఇంత అయ్యేది మాకు గతంలో, ఇప్పుడు ఇంత సేవ్ అయిందని చెప్తున్నారు కదా అందరూ. కాబట్టి కంటి ముందు కనపడుతున్న ముంజేతి కంకణానికి అర్థం ఎందుకని ప్రజలు అంతమంది స్వేచ్ఛగా లబ్ధిని పొందుతున్నప్పుడు ఈ వచ్చి మరి నిజంగా కనుక అంత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మహిళల పట్ల సంక్షేమం ఉంటే ఆయన ఇచ్చింది వాళ్ళకు ఒకటే ఒక హామీ, మీ పసుపు తాళ్ళు తెగబోకను, మేము వస్తే నేను మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించను, నిషేధిస్తా, కేవలం 5 స్టార్ హోటల్స్కే పరిమితం అవుతాయి అన్నాడు. ఎంత దోపిడీ చేశాడు, ఎంతమంది మహిళల పసుపు తాళ్ళు తెగిపోయినాయి. చివరికి దిగిపోయిన నాటికన్నా నిషేధం ఏమైనా ప్రకటించాడా? ఇప్పుడు అదే కదా పెద్ద అంతా నగదు రూపంలో అమ్మాడు. చి బ్రాండ్లు అంటే గుడుంబ అంటారు దాన్ని, వాళ్ళు అమ్మినాటిని కలర్ రంగులేసిన గుడుంబ అమ్మి పసుపు తాళ్ళు తెంచిన వ్యక్తి ఆ పార్టీకి చెందిన నాయకులు వాళ్ళు మాట్లాడటానికి ఏమన్నా ముఖం ఉండాలి కదా ప్రజలు. కాబట్టి వాళ్ళు ఇప్పటికన్నా మర్యాదపూర్వకంగా ప్రజలకి బాధ్యత వహించి అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ప్రజల సమస్యలను మాట్లాడాలని ఇలాంటి అవాకులు చవాకులు పేలితే ఆ పార్టీకి ఈసారి వచ్చే ఎన్నికల్లో ఆ 11 కూడా రావు. రోజా లాంటి ఆమెకి ఇక సీట్ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు, అసలు పార్టీయే ఉండదు. ఇక ఆమె పోటీ చేసే పరిస్థితి ఇంకెక్కడ ఉంటుంది? అంతే కదా. పోటీ లేదు కాబట్టి ఇక అది గాలిలో కలిసిపోయే గాలి మాటల్లాగానే ఉన్నాయి. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులకు. Please subscribe to Leo News for more videos.